హాయ్. ఇప్పుడు పర్సంటేజ్ ఇవాళ దాదాపు ఎక్కువ లెక్కలు కంప్లీట్ చేద్దాం. బేసిక్స్ అన్ని నేర్చుకున్నాం కదా. సో నెక్స్ట్ కాన్సెప్ట్లో కొంచెం ఈ లెక్కలు ఇంపార్టెంట్ లెక్కలు ఇవన్నీ కూడా ఎగ్జామ్లో ప్రీవియస్లో అడిగిన లెక్కలు కాబట్టి ఈ మెల్లమెల్లగా చెప్తున్నా. ఓకేనా? చూడండి, చమురు ధర 20% పెరిగింది. ఫస్ట్ ధర పెరిగింది. ఓకేనా? ధర పెరిగింది. ఎంత శాతం పెరిగింది? 20% పెరిగిందంటే పైకి చూపిస్తుంది. ఓకేనా? ధర పెరగడం వల్ల వినియోగం తగ్గింది. ఎంత తగ్గింది? 81/3% తగ్గింది. ఎంత? వినియోగం తగ్గింది. ఎంత తగ్గింది? 81/3% తగ్గింది. ఇప్పుడు ధర పెరగడం వల్ల మనం వాడేటువంటి వినియోగాన్ని తగ్గించినప్పుడు మనకైన ఖర్చు అంటే మనం ఎంత ఖర్చు పెడుతున్నాం అది ఒక్కోసారి పెరగచ్చు, తగ్గొచ్చు. అయితే ఎంత శాతం పెరిగింది లేదా తగ్గింది అంటున్నాడు. చూడండి, దీన్ని ఇప్పుడు ధర పెరిగింది 20% అంటే దీన్ని ఈ శాతాన్ని మనం భిన్నంలోకి మార్చుకుంటే 20% అంటే మనకు తెలుసు 1/5. ఓకేనా? 1/5. ఈ 1/5 అంటే ఫస్ట్ 5 రూపాయలు ఉన్న ధర 1 పెరిగి ఎంత అవుతుంది? 6 అవుతుంది. కాబట్టి 5:6 అయింది. ఏది ధర? ఫస్ట్ 5 ఉండే, తర్వాత 1 పెరిగి 6 అయింది. ఇప్పుడు వినియోగం చూడండి, వినియోగం ఎంత తగ్గిందట? 8.1/3% తగ్గింది అంటున్నాడు. ఇప్పుడు దీన్ని మనం భిన్నంలోకి మార్చుకోవాలి. మార్చుకుంటే చూడండి, 3/24, 24 25. ఓకేనా? 25/3. ఓకేనా? 25/3. 25/3 అంటే దీన్ని మనం భిన్నంలోకి మార్చుకుంటే ఇక్కడ శాతం కదా, ఇది శాతాన్ని ఎగరగొట్టాలంటే 100తో ఇంటూ చేయాలి. రాస్తా చూడండి మీకు అర్థమయ్యేటట్టు. ఓకేనా? 25/3 కదా. 3 అంటే దీన్ని శాతంలోకి శాతంలో ఉంది కదా, భిన్నంలోకి మార్చుకోవాలంటే /100 కాబట్టి ఇంటూ 100 అంటే 100. అంటే చూడండి, 25/3 ఇంటూ 100 కాబట్టి ఇప్పుడు ఎంత అవుతుంది? 25/300 అవుతుంది. దీన్ని డివైడ్ చేస్తే చూడండి, 25 12 సార్లు పోతుంది. ఓకేనా? 25 12 300. అంటే మొదట ఏమైంది? వినియోగం 12 రూపాయలు ఖర్చు పెడతా ఉండే, ధర పెరగడం వల్ల వినియోగం ఎంత తగ్గిందట? 1 తగ్గింది. అంటే మొదట 12 రూపాయలు ఖర్చు పెట్టేటోడు 1 తగ్గించిండు. అంటే ఎంతైనట్టు? మొదట 12 రూపాయలు పెట్టేటోడు ఇప్పుడు 1 తగ్గడం వల్ల ఎంత అయింది? 11 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. అంటే ఇప్పుడు మనకు ఖర్చు తగ్గిందా పెరిగిందా? ఓవరాల్ ధరలో ఉన్న వినియోగంలో మార్పు రావడం వల్ల. అంటే ఇప్పుడు మనకి ఖర్చు ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే ఎంత ధర ఉంది, మనం ఎంత వినియోగిస్తున్నాం. ఓకేనా? ధర మరియు వినియోగంలో లబ్ధాన్ని మనం ఏమంటాం? ఖర్చు అంటాం. అంతే కదా. ఓకే, మనం ఎన్ని డ్రెస్సులు కొంటున్నాం, ఒక్కొక్క డ్రెస్కి ఎంత అంటే మనకు ఖర్చు అంత వస్తుంది. అంతే కదా. ఓకేనా? అట్లా ఆలోచించండి. ఇప్పుడు ఈ రెండింటిని ఇంటూ చేస్తే చూడండి, ఇప్పుడు ఏదైనా ఇది 6 ఎక్కంల 6 రెండ్ల అంటే 5 రెండ్ల 10 ఉండే 11 రూపాయలు. అంటే మొదట 10 రూపాయలు ఖర్చు పెట్టేటోడు ఇప్పుడు 11 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. అంతే. ఎంత పెరిగినట్టు? 1 పాయింట్ పెరిగింది. అంటే 1 పెరిగింది. దేని నుంచి పెరిగింది? 10 నుంచి పెరిగింది. 10 నుంచి పెరిగింది కాబట్టి 1/10 అంటే మనకు తెలుసు 10% ప్లస్ వచ్చింది కదా. ప్లస్ వచ్చింది కాబట్టి పెరిగింది అన్నట్టు. అంటే 20% ధర పెరిగింది, 8.1/3% వినియోగం తగ్గింది. అయినప్పటికీ కూడా అతని యొక్క ఖర్చులో 10% పెరుగుదల ఉంది. ఇదే ఆన్సర్. ఓకేనా? 10% పెరుగుదల ఉంది. ఇప్పుడు ఇదంతా చేయకుండా ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇదంతా కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ కాకుండా మీకు ఈ కాన్సెప్ట్ అంతా తెలుసు అనుకో, డైరెక్ట్ ఇస్తారు. ఇప్పుడు ఎంత? 20% పెరిగింది. అంటే 20% అంటే ఎంత? 5 ఉన్నది 6 అయింది. ఇగో 8/1/3 అంటే మనకు తెలుసు. ఫస్ట్ ఎంత ఉండే? 12 ఉండే 11 అయింది. అంటే 6 ఎక్కం 6 రెండ్ల 12, 5 రెండ్ల 10, 11. సో 1 పెరిగింది. 1 పెరిగింది కాబట్టి 1/10 ఈజ్ ఈక్వల్ టు 10%. ఇది షార్ట్ కట్. ఈ కాన్సెప్ట్ తెలిస్తే ఈ షార్ట్ కట్ ఎంతసేపు అయిపోయింది చూడండి, సెకండ్లలో అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్, ఒక వ్యాపారి ప్రకటన వెలను కొన్న వెల కంటే 8% పెంచాడు. అంటే సపోజ్ ప్రకటన వెల అంటే ఏంటి? అక్కడ ప్రింటెడ్ మనకి ఏదైతే ప్రింట్ ఉంటుందో దాని ట్యాగ్ మీద అది. ఓకేనా? దాన్ని ఎంత పెంచిండట? 8% పెంచిండు. ఓకే, 8% పెంచిండు. దేనికన్నా? అతడు కొన్న వెల కంటే, కాస్ట్ ప్రైస్ కంటే 8% పెంచిండు. అంటే కాస్ట్ ప్రైస్ అనేది మనకి 100% అనుకుంటే ప్రకటన వెల ఎంత అయింది? ఓకేనా? 108 అవుతుంది. ఓకేనా? ఇట్లా ఇది. ఇప్పుడు ఒక వ్యాపారి ప్రకటన వెలను కొన్న వెల కంటే 8% పెంచిండు. అయినప్పటికీ అతనికి గిరాకీ ఎక్కువ ఉందని చెప్పేసి మళ్ళీ ప్రకటన వెలపై ఏం చేసిండు? మళ్ళీ ఒక
10% పెంచిండు, మళ్ళీ ఒక 10 ఫస్ట్ 8% పెంచిండు, తర్వాత ఒక 10% పెంచిండు. ఓవరాల్గా అతనికి ఎంత శాతం అని అడుగుతున్నాడు. అంటే ఫస్ట్ 100 ఉన్నది, తర్వాత 8% పెంచిండు, తర్వాత 10% పెంచిండు, 118 అనద్దు, అంటే 18% లాభం ఉందన్నది, ఇది తప్పు. ఓకేనా? దీని పెరిగిన తర్వాత ఈ 108 మీద పెంచిండు. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ పెరిగినప్పుడు ఎంత అయింది? 108 అయింది. మళ్ళీ 10% పెంచిండు కదా, ఈ 108 మీద 10% అన్నట్టు, 100 మీద 8%, 100 ఫస్ట్ 100 ఉండే కాబట్టి 100 మీద 8% పెరిగింది, పెరిగితే 108 అయింది. ఇప్పుడు దీని మీద 10% పెంచిండు, ఎంత అవుతుందో చూడాలి. ఓకేనా? చూద్దాం. నేను చెప్పిన ఇంతకుముందు ఈ వరుస శాతాలు ఇచ్చినప్పుడు నేను చెప్పిన ఎఫెక్టివ్ పర్సంటేజ్ కాన్సెప్ట్ ఉంటుంది. ఏం చెప్పిన ఎఫెక్టివ్ పర్సంటేజ్ కాన్సెప్ట్ చూడండి. ఫస్ట్ పర్సంటేజ్ అంటే ఏ, సెకండ్ పర్సంటేజ్ బి, ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ ఈ రెండింటి యొక్క అబద్ధం ఏ ఇంటూ బి బై 100. ఓకేనా? ఇది వేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. చూద్దాం. ఇప్పుడు ఏ ఎంత, ఫస్ట్ ఎంత పెరిగింది? 8% పెరిగితే ప్లస్, తగ్గింది అనుకోండి మైనస్. ఓకేనా? 8 ప్లస్, సెకండ్ ఎంత 10. ఓకే, 8 ప్లస్ 10. ఓకే, ఇప్పుడు 8 ఇంటూ 10. ఓకే, అంతే కదా, ఇవి రెండింటిని ఇంటూ చేసినాం కదా ఇక్కడ కూడా. చూడు, 8 ఇంటూ 10 అంటే 80. ఓకేనా? డివైడెడ్ బై 100. చూద్దాం. ఇప్పుడు చూడండి, 8 పాదులు 80, 100 ఎన్నిసార్లు పోతుంది? ఓకేనా? 0.8 టైమ్స్ అవుతుంది. అవునా? 0.8 టైమ్స్ అవుతుంది. మొత్తం ఎంత పెరిగింది? 18 ప్లస్ 18, ఈ రెండు కలిపి 18 కదా, ప్లస్ 0.08 అంటే ఎంత? 18.8% అతనికి లాభం వచ్చింది. ఓకేనా? ఓవరాల్గా ఎంత వచ్చింది? ఇంత లాభం వచ్చింది. ఇక్కడ మనం డైరెక్ట్ వేసుకుంటే ఏమొచ్చింది? 118 వచ్చింది. కానీ ఇక్కడ ఎంత వచ్చింది? 18.8 వచ్చింది. ఓకేనా? ఇది ఈ లెక్క. ఇప్పుడు దీన్ని ఇంకా షార్ట్ కట్ చేస్తే చూడండి, షార్ట్ కట్ ఎట్లా వస్తుందో. దీన్ని ఈ ఫార్ములా కూడా తెలియకపోతే నేను ఏమన్నా, ఫస్ట్ 100 ఉందన్న. ఓకేనా? 100 మీద 8 పెరిగింది. 8 పెరిగింది ఎంత అయింది? 108 అయింది. ఓకేనా? 108 అయింది. ఇప్పుడు 108లో 10% ఆఫ్ 108. నేనేం చెప్పినా, ఒకవేళ 10% అని అడిగితే కుడి పక్క నుంచి, అంటే ఈ పక్క నుంచి ఒక అంకె తర్వాత పాయింట్ పెట్టుకోమని చెప్పిన. అంటే ఇది కదా, అంటే 10% వాల్యూ ఎంత ఇక్కడ? 10.8. ఓకేనా? ఈ 10% వాల్యూ 108లో 10% వాల్యూ 10.8 అంటే 108 ప్లస్ ఫస్ట్ 108 అయింది, తర్వాత 10.8 అయింది. ఎంత వస్తుంది? రెండు కలిపితే ఎంత వస్తుంది? 118.8 వస్తుంది. అంటే మొదట్లో 100 ఉంది, 100 తీసేయండి. 100 తీసేస్తే ఎంత? 18.8% అతనికి ఓవరాల్గా లాభం వస్తుంది. ఓకేనా? ఇది షార్ట్ కట్ ఫార్ములా వేసుకుంటే ఇది ఇష్టం. ఇది రెండు నోట్ చేసుకోండి. ఇది కాన్సెప్ట్, అది కూడా కాన్సెప్టే. ఇది జస్ట్ ఈ పాయింట్ పెట్టుకోవడం తెలిస్తే మీకు ఇది ఈజీ అవుతుంది. నెక్స్ట్ లెక్క బాగా అయినండి. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్ క్వశ్చన్స్, ఆర్ఆర్బీలో కానీ, ఎస్ఎస్సిలో కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ కానీ వచ్చిన లెక్కలే ఇవన్నీ కూడా. ప్రీవియస్ చిన్న లెక్కలు వస్తాయి అనుకోదు, వస్తాయి. ఓసారి ఇవే లెక్కలు రావచ్చు, లేదంటే వీటిని బేస్ చేసుకొని పెద్ద లెక్క కూడా ఇవ్వచ్చు. ఓకేనా? ఇప్పుడు ఆదాయం అన్నాడు. ఒక సినిమా హాల్లో సీట్ల సంఖ్య 12% తగ్గింది, మళ్ళీ టికెట్ ధర కూడా 4% తగ్గింది. అయినా సినిమా హాల్కి వచ్చే ఆదాయంలో ఎంత శాతం తగ్గుదల ఉంది? మనకు సినిమా హాల్కి ఆదాయం ఎట్లా వస్తుంది? ఎవరికైనా ఆదాయం ఎట్లా వస్తుంది? ఆదాయం ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సీట్లు ఉన్నాయి అంటే ఎన్ని సీట్లు ఉంటే అంతమంది వస్తారు కదా. సో అంతమంది వస్తే వాళ్ళు ఒక టికెట్ ధర ఎంత అంతే కదా. సినిమా హాల్కి వచ్చి ఎన్ని సీట్లు ఉన్నాయి, ఒక్కొక్క టికెట్కి ఎంత, దాన్ని ఇంటూ చేస్తే ఆదాయం వస్తుంది. ఓకేనా? ఇది కాన్సెప్ట్, ఈ లెక్కలో ఉన్నటువంటి కాన్సెప్ట్. ఎన్ని సీట్లు ఉన్నాయి, ఒక్కొక్క టికెట్కి ఎంత. ఒక ఎగ్జాంపుల్ 10 సీట్లు ఉన్నాయి, ఒక్కొక్క సీట్కి ఒక టికెట్ ధర 10 రూపాయలు అనుకో, ఆదాయం ఎంత వస్తుంది? 100 రూపాయలు వస్తుంది. ఓకేనా? ఇప్పుడు సపోజ్ 8 సీట్లు ఉన్నాయి, ఒక్కొక్క టికెట్ ధర ఎంత? 8 రూపాయలు అనుకోండి, అప్పుడు ఆదాయం ఎంత వస్తుంది? 64 రూపాయలు వస్తుంది. ఓకేనా? ఇప్పుడు సపోజ్ సీట్లు ఒక 15 ఉన్నాయి అనుకోండి. ఓకే, 15 ఉన్నాయి, ఒక్కొక్క టికెట్ ధర ఎంత? 9 అనుకోండి, ఎంత ఆదాయం వస్తుంది? 15 9 135 వస్తుంది. ఇట్లా అన్నట్టు. ఓకేనా? ఓకే, రైట్. ఇప్పుడు సీట్ల సంఖ్యను ఎంత? 12% తగ్గించండి. 12% అంటే ఎంత మనకి? 12% తగ్గింది సీట్ల సంఖ్యను ఎంత తగ్గించండు? 12% తగ్గించండు. ఓకేనా? 12% తగ్గింది. ధర ఎంత తగ్గింది? టికెట్ ధర 4% తగ్గింది. రెండు కూడా తగ్గినాయి. ఇక్కడ నేను వరుస శాతాలు ఏమని చెప్పిన. ఓకేనా? వరుస శాతాలు ఏమని చెప్తే ఇవ్వండి. ఇది చెప్పినా కదా, వరుస శాతాలు వచ్చినప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ ఏ ఇంటూ బి బై 100 ఈ ఫార్ములా వేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఎంత? 12% తగ్గింది అంటే -12. ఓకేనా? తర్వాత ప్లస్ గుర్తుంది కాబట్టి ప్లస్. ఓకేనా? మళ్ళీ బి, ఇది కూడా 4% తగ్గింది కదా, ఇది కూడా -4. ఓకేనా? మళ్ళీ ప్లస్. ఇక్కడ -12 ఇంటూ -4, ఎందుకంటే రెండు తగ్గినాయి కాబట్టి మైనస్ వేస్తున్నాం. ఓకే, రైట్. ఇగో -12 ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి -4. ఓకే, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్,
ప్లస్ కాబట్టి 12 నాలుగు 48 ప్లస్ 48 డివైడెడ్ బై 100. ఇప్పుడు రెండు మైనస్ ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది మైనస్ ఎంత -16 వస్తుంది. ఇది ప్లస్సే కదా, ఇది ఎన్నిసార్లు అవుతుంది 0.48 టైం అవుతుంది. అంటే మైనస్ ఎంత 15.52%, -15.52% ఆదాయం అనేది తగ్గుతుంది. అంతే కదా. ఎట్లా వచ్చిందంటారా చూడండి, A + B + A × B / 100. ఇది వరుస శాతాలు ఇచ్చినప్పుడు ఇక్కడ ఒక శాతం ఇక్కడ ఒక శాతం ఇచ్చాడు. రెండు సార్లు తగ్గింది కాబట్టి -12 -4 ఓకేనా. ఇక్కడ -12 -4 ప్లస్కి ప్లస్, ఇక్కడ -12 -4 ఓకేనా ఇంటూ ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ వస్తుంది. ఓకే, ఇక్కడ ప్లస్కు ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 48 ఓకేనా. -4 -12 కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేస్తే -16 వస్తుంది. ఇప్పుడు 48ను 100తో డివైడ్ చేసినప్పుడు ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 సున్నాలు పోతే 2 అంకెల తర్వాత పాయింట్ పెట్టుకోవచ్చు. ఎట్లా ఇప్పుడు 48 డివైడెడ్ బై 100 అనుకో, ఈ 2 సున్నాలు క్యాన్సిల్ అయితే ఈ కుడి పక్క నుంచి 2 అంకెల తర్వాత పాయింట్ పెట్టుకుంటాం, ఇక్కడ 0 వస్తుంది. అంటే 0.48 వచ్చింది ఓకేనా. -16 ప్లస్ 0.48 ప్లస్ మైనస్ ఉంది కాబట్టి తీసేస్తే 16లోకి వెళ్ళి 0.48 తీసేస్తే 15.52% ఆ థియేటర్ యొక్క ఆదాయంలో తగ్గుదల ఉంది ఓకేనా. ఇది కాన్సెప్ట్. ఇదే లెక్కను ఒకవేళ పర్సంటేజెస్ గిట్ట నోటికి చేసుకోవాల్సి వస్తే ఎంత సెకండ్లలో అయిపోతుందో చూడండి. సపోజ్ ఫస్ట్ 100 ఉందనుకుందాం. 100 ఉంటే ఫస్ట్ ఎంత తగ్గింది 12% తగ్గింది. 12% తగ్గింది కాబట్టి ఎంత 100%లోకి 12% పోతే 88% మిగిలింది ఓకేనా. ఇప్పుడు 4% తగ్గింది అన్నాడు. దీంట్లో 4% కట్టడం కష్టం కాబట్టి మనకి 1% అంటే తెలుసు. 10% అంటే చూడండి 88 ఉంది. 10% అంటే ఈ కుడి పక్క నుంచి ఒక పాయింట్ పెట్టుకున్నాం ఓకేనా. 1% అంటే 2 అంకెల తర్వాత పాయింట్ పెట్టుకున్నాం. అంటే ఇది 1% కదా, అంటే 0.88 అనేది ఇది 1%కి ఈక్వల్ అవునా. ఇక్కడ 4% అన్నాడు. 4% కాబట్టి ఈ 4% అని దీన్ని 4 తోటి ఇంటి 432 వస్తుంది ఓకేనా. 3 మిగిలింది. మళ్ళీ 432 35 అంటే 3.52 అనమాట. ఏంటి ఈ 3.52 అంటే 88లో 4% అనేది 3.52కి ఈక్వల్ కాబట్టి -3.52 తీసేస్తే ఎంత వస్తుంది అంటే -3.52 తీసేస్తే 84.48%. అంటే 84.48% అంటే దాని మీనింగ్ ఏంటంటే సీట్ల సంఖ్య 12% తగ్గడం వల్ల టికెట్ల ధర 4% తగ్గడం వల్ల అతని యొక్క ఆదాయం ఎంత వస్తుందట, 100 రూపాయలు వచ్చే ఆదాయం 84.48 వస్తుంది. అంటే ఎంత తగ్గినట్టు ఈ 100లకి వెళ్ళి దీన్ని తీసేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 15.52 తగ్గింది ఓకేనా. 15.52 తగ్గింది. ఇది షార్ట్కట్. ఇది చాలా ఇంపార్టెంట్ లెక్క. చాలాసార్లు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తాయి. ఇక్కడ వైశాల్యము పొడవు వెడల్పు అనేసరికి అందరూ దాంట్లోకి వెళ్ళిపోతారు. ఇది 2 డైమెన్షనల్ ఈ లెక్కలలోకి వెళ్ళిపోతారు. అవసరం లేదు, దీనికి ఫార్ములా ఏది ఉండదు, డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు దీర్ఘచతురస్రం యొక్క పొడవు 40% పెరిగింది, అదేవిధంగా వెడల్పు 20% పెరిగింది. పొడవు ఇంటూ వెడల్పుల లబ్ధమే మనకు వైశాల్యం అవుతుంది. అంటే పొడవు ఇంటూ వెడల్పుల లబ్ధం ఏంటిది వైశాల్యం అవుతుంది కదా. సో ఈ రెండు పెరగడం వల్ల ఈ వైశాల్యం కూడా పెరుగుతుంది. సో ఫస్ట్ ఎంత పెరిగింది 40% పెరిగింది, 40%. పొడవు ఎంత పెరిగింది 40% పెరిగింది. 40% అంటే మనకి ఎంత తెలుసు 2/5 అని తెలుసు కదా. బేసిక్స్లో వెళ్ళి చూడండి కావాలంటే 2/5 ఎట్లా వచ్చింది, పెరిగింది కాబట్టి ప్లస్. అంటే మొదట పొడవు 5 ఉండే 2 పెరిగి ఏమైంది 7 అయింది ఓకేనా. తర్వాత వెడల్పు ఏమైంది 20% పెరిగింది. 20% పెరిగింది కాబట్టి 20%. 20% అంటే మనకు తెలుసు 1/5. 1/5 అంటే మొదట వెడల్పు 5 ఉండే ఓకేనా, తర్వాత 1 పెరిగి 6 అయింది ఓకేనా. 2 పెరిగినాయి కాబట్టి ఇప్పుడు ఈ రెండింటి లబ్ధమే కదా, కాబట్టి వీటిని ఇంటూ చేస్తే అన్న పోతే 1 8 ఉన్నాయా, ఏం లేవు. కాబట్టి 5 5ల 25 వైశాల్యం ఫస్ట్ ఉంటే 7 6ల 42 అయింది ఓకేనా. ఫస్ట్ వైశాల్యం 25 ఉండే ఈ పొడవు 40%, వెడల్పు 20% పెరగడం వల్ల వైశాల్యము ఫస్ట్ 25 ఉన్నది, తర్వాత ఏమైంది 42 అయింది. ఇప్పుడు 25 42 అంటే మనకు కష్టం, మనం 100% తోటి వేసుకుంటేనే ఈజీ అవుతుంది. కాబట్టి ఈ 25ను 100 చేయాలంటే ఏం చేయండి చూడండి, 25ను ఇంటూ 4 చేస్తే 100 అవుతుందా, 24 100. ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ మనం ఇంటూ 4 చేసినాం కాబట్టి ఈ రైట్ సైడ్ కూడా ఇంటూ 4 చేయండి. ఇంటూ 4 చేస్తే
44 160 4 2 8 168 అంటే మొదట వైశాల్యం 100 ఉంటే తర్వాత 168 అయింది. అంటే ఎంత పెరిగింది? ప్లస్ 68% పెరిగింది. అర్థమైంది కదా? ఈ 40% 20% అంటే నేను బేసిక్స్లో చెప్పిన క్లియర్గా ఇంతే లెక్క. ఇది ఇట్లా చేయొచ్చు. ఓకేనా? మీకు ఒకవేళ ఈ కాన్సెప్టు ఓకే వర్ష శాతాలు వేసుకున్నా కూడా వస్తుంది. వర్ష శాతాలు అంటే నేను చెప్పినా కదా, a ప్లస్ బి ప్లస్ ఏబి ఏ ఇంటూ బి బై 100. ఓకేనా? ఇది వేసుకున్నా కూడా వస్తుంది. ఒకవేళ లేదు ఇంకా నాకు కాన్సెప్ట్ తెలుసు ఫాస్ట్గా చేసుకుంటా అంటే ఫస్ట్ 100 ఉందనుకోండి. ఓకేనా? 40% పెరిగింది అంటే ప్లస్ 40. 100లో 40% 40 కదా, అంటే 140 అయింది. తర్వాత 20% పెరిగింది. 20% అంటే ఇప్పుడు చూడండి 140లో 10%. 10% అంటే ఇక్కడ రైట్ సైడ్ నుంచి ఒక అంకె తర్వాత పాయింట్ పెట్టుకోమన్నా, కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకుంటే 10% ఎంత 14 అంటే ఇప్పుడు మనకు కావాల్సింది 20%. ఈ 10కు డబుల్ 20 కాబట్టి ఈ 14కి డబుల్ ఎంత 28. అంటే వెడల్పు ఎంత 28 పెరిగింది. అంటే దీనికి 28 యాడ్ చేస్తే ఏమొస్తుంది చూడండి 168 వస్తుంది. మొదట 100 ఉన్నది 168 అయింది అంటే 68 పెరిగింది. ఓకేనా? ఇది షార్ట్కట్ కాన్సెప్ట్ వస్తే, లేదా ఫార్ములా బేస్డ్, లేదా ఇదేంటి రేషియో మెథడ్, ఫార్ములా బేస్డ్, కాన్సెప్ట్ బేస్డ్. ఈ మూడిట్లలో మీరు ఏది నేర్చుకున్నా కూడా ఈజీయే. ఇది ఈజీ 10% 20% అని ఫిక్స్డ్ పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు ఇది ఈజీ. ఓకేనా? ఇది కూడా ఈజీనే. సేమ్ అదే లెక్క చూడండి. ఇప్పుడు 10% 20% అనేది రాలేదు కాబట్టి ఆ పాయింట్ పెట్టుకోవడం దీంట్లో కొంచెం వర్కౌట్ కావడానికి డిఫికల్ట్గా ఉంటుంది. ఓకేనా? కాబట్టి చూడండి, ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు 13% తగ్గింది. పొడవు అంటే మనం వెళ్ళనుకున్నాం లెంత్ కదా, 13% తగ్గింది కాబట్టి -13. ఓకేనా? తర్వాత వెడల్పు 13% పెరిగిందట, బేస్ ఓకేనా 13% పెరిగింది. అయినా దాని యొక్క వైశాల్యంలో మార్పు శాతం ఎంత అంటున్నాడు. చూడండి, ఇప్పుడు మనకు తెలుసు వైశాల్యం ఫార్ములా అయితే తెలుసు. ఓకేనా? పొడవు ఇంటూ వెడల్పుల లబ్ధాన్ని వైశాల్యం అంటాం. ఇప్పుడు రెక్టాంగిల్. ఓకేనా? కాబట్టి దీనికి వర్ష శాతాలు వేయండి. వర్ష శాతాలు వేస్తే ఫస్ట్ ఏమైంది, దీని వర్ష శాతం ఫార్ములా a ప్లస్ బి ప్లస్ ఏ ఇంటూ బి బై 100. ఓకేనా? చూడండి, ఏ ఎంత ఫస్ట్ ఎంత -13. ఓకేనా? తర్వాత బి ఎంత ప్లస్కు ప్లస్ ఏ. ఓకేనా? బి ఎంత 13 కాబట్టి 13. ఇప్పుడు ప్లస్, ఇప్పుడు చూడండి మళ్ళీ -13 ఇంటూ +13. ఓకేనా? డివైడెడ్ బై 100. ఇప్పుడు చూడండి ఎంత అవుతుంది, +13 -13 క్యాన్సల్. ఓకేనా? ఇప్పుడు 13 ఇంటూ 13 169 ప్లస్ ఇంటూ మైనస్ ఎంత -169 డివైడెడ్ బై 100. ఓకేనా? ఇప్పుడు 2 సున్నాలు ఇవి క్యాన్సిల్ కావాలి అంటే ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకోవాలి. అంటే ఆన్సర్ ఎంత -1.69% వైశాల్యంలో మార్పు వచ్చింది. ఇక్కడ మైనస్లో వచ్చింది కాబట్టి తగ్గింది, వైశాల్యం తగ్గింది. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు లెక్కల ఏమైంది, పొడవు 40% పెరిగింది, వెడల్పు 20% తగ్గింది. ఇక్కడ ఈ పర్సంటేజ్లు అనేటివి సేమ్ లేవు. కానీ ఈ లెక్కలో వచ్చేసరికి చూడండి, పొడవు అనేది 13% తగ్గితే వెడల్పు అనేది 13% పెరిగింది. అంటే ఎంత పెరిగిందో అంత తగ్గింది. కాబట్టి ఇట్లా ఎప్పుడైతే సమాన పర్సంటేజ్లో ఒకసారి పెరిగి ఒకసారి తగ్గినా, లేదా ఒకసారి తగ్గి ఒకసారి పెరిగినా, దానికి ఫార్ములా ఏంటంటే ఇది ఉంది కదా, దీన్ని ఏ అనుకుంటే a²/100 వేసుకుంటే సరిపోతుంది. ఇది ఫార్ములా. ఓకేనా? వైశాల్యంలో మార్పు శాతానికి. ఇప్పుడు చూడండి, దీన్ని ఇలా సబ్స్టిట్యూట్ చేస్తా. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ ఎంత సేమ్ పర్సంటేజ్ కాబట్టి 13 వేసుకున్నా అంటే 13²/100. 13² అంటే ఎంత 169 డివైడెడ్ బై 100 అంటే ఎంత 1.69. ఆన్సర్ వచ్చేసిందా? ఓకే, ఇది కాన్సెప్ట్. ఇంత ఈజీగా చేయవచ్చు. ఓకేనా? రైట్. చూడండి, ఒక సంఖ్య ఉంది, దాన్ని ఫస్ట్ 10% తగ్గించారు. ఓకేనా? ఒక సంఖ్య ఉంది, ఫస్ట్ దాన్ని 10% తగ్గించారు. మళ్ళీ అప్పుడు ఒక సంఖ్య వస్తుంది, తగ్గించినప్పుడు ఒక సంఖ్య వస్తుంది. ఆ వచ్చిన సంఖ్యను మళ్ళీ ఒక 10% తగ్గించారు. అయినా మొత్తంలో ఆ సంఖ్యలో ఎంత శాతం తగ్గుదల ఉంది అంటూ 2 సార్లు తగ్గించినప్పుడు ఖచ్చితంగా ఆ సంఖ్య తగ్గుతుంది. చూద్దాం. ఇప్పుడు ఒక సంఖ్య అన్నాడు. ఒక సంఖ్య అంటే మనకు ప్రతిసారి చెప్తున్నా, ఒక సంఖ్య అన్నా ఆ సంఖ్య అన్నా ఓకేనా, అది 100% సమానమైతే ప్రతిసారి చెప్తున్నా. అంటే మొదట ఉన్నటువంటి సంఖ్య 100%. ఓకేనా? 100%. ఫస్ట్ ఎంత తగ్గించారు? 10% తగ్గించారు. ఓకేనా? 100% - 10% ఎంత వస్తుంది? 90% వస్తుంది. అవునా? మళ్ళా
వచ్చే సంఖ్య అన్నాడు. ఇప్పుడు 100%లోంచి 10% తగ్గించినప్పుడు వచ్చిన సంఖ్య ఏంది 90%. ఈ 90%లో మళ్ళీ ఒక 10% తగ్గించారు. ఇప్పుడు వచ్చే సంఖ్యలో ఎంత శాతం తగ్గుతుందని ఇప్పుడు 90లో 10%. 90లో 10% అంటే నేను చెప్పిన కుడి పక్క నుంచి ఒక అంకె తర్వాత పాయింట్ పెట్టుకోమని చెప్పిన. ఇప్పుడు ఒక అంకె తర్వాత పాయింట్ పెట్టుకుంటే 9.0 అంటే ఏంటి 9 కదా. అంటే దీంట్లో 10% అంటే 9 తగ్గుతుంది. 9 తగ్గుతుంది అంటే ఇప్పుడు ఈ 10% అంటే ఎంత -10 అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 10% అంటే ఎంత అక్కడ వచ్చి మనకు 9 వచ్చింది. ఇక్కడ 9 వచ్చింది. ఓకేనా. కాబట్టి 9 తగ్గింది కాబట్టి 81 అయింది. అంటే మొదట 100 ఉన్నటువంటి ఆ సంఖ్య 81 అయింది. అంటే ఎంత తగ్గినట్టు 19 తగ్గినట్టు 19% తగ్గింది. ఓకేనా. 19% తగ్గింది. ఇదే ఆన్సర్. ఓకే, అర్థమైంది కదా. ఇట్లా వేసుకోండి. లేదంటే మీరు వర్ష శాతాలు వేసుకున్నా కూడా వస్తుంది. ఇప్పుడు మొదట 10% తగ్గింది. ఏది a + b + a × b/100 ఈ ఫార్ములా తోటి. ఓకేనా. తర్వాత ప్లస్కి ప్లస్ మళ్ళీ ఒక 10% తగ్గింది. ప్లస్ -10 × -10 ఇదే కదా. ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే 2 సార్లు 10 కాబట్టి చూడండి -10 ఓకేనా. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఇక్కడ ప్లస్కి ప్లస్ -10 × 10 100 -100 -100 మైనస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఓకేనా. -100 ఓకేనా. ఇగో ఈ రెండింటిని కలిపితే -20. ఓకేనా. -10 + -10 -20. ఇక్కడ మైనస్కి మైనస్ 100 ఎక్కం 100 100 అంటే -1 -20 -1 అంటే సారీ +1 ఇక్కడ ప్లస్ వస్తుంది కదా. ఈ రెండింటిని చేస్తే సో -20 + 1 అంటే -20 + 1 అంటే -19 అంటే 19% తగ్గుతుంది. ఇది ఈజీ కాన్సెప్ట్ తెలిస్తే. ఇదంతా ఫార్ములా కాబట్టి చూడండి ఎంత ఈజీ అయిపోయింది. 100 ఉండే 10% తగ్గింది. 10% అంటే 100లో 10 తగ్గింది, 90 వచ్చింది. ఇప్పుడు 90లో మళ్ళీ 10% తగ్గింది. 90లో 10% అంటే ఎంత 9%. 90లోకి 9 తీసేస్తే 81. ఓకేనా. అంటే మొదట 100 ఉన్నది 81 ఉంది. ఎంత తగ్గినట్టు 19 తగ్గినట్టు. ఈ ఫార్ములా ఎందుకు ఇక ఈ ఫిక్స్డ్ శాతాలు ఎప్పుడైతే వస్తాయో రౌండ్ ఫిగర్గా 10 20 40 ఇట్లా ఈజీ. ఇది బెటర్. ఓకేనా. రైట్. ఇది చూడండి ఒక చతురస్రం ఉంది. దాని కర్ణము 45% తగ్గింది. అయినా వైశాల్యంలో మార్పు శాతం ఎంత? ఇది కూడా సేమ్ కాన్సెప్ట్. వర్ష శాతాలు వేసుకొని చేయొచ్చు. ఓకేనా. వర్ష శాతాలు వేసుకొని చేయొచ్చు. చేయండి. వర్ష శాతాలకి ఫార్ములా ఏంటి? ఎఫెక్టివ్ పర్సెంటేజ్. ఎఫెక్టివ్ పర్సెంటేజ్ అంటే a + b + a × b/100 ఇదే కదా మనం ఇప్పటి నుంచి వాడుతున్నాం. సో చూడండి ఫస్ట్ తగ్గింది కాబట్టి -48. చతురస్రం ఫార్ములా వైశాల్యం తెలుసు కదా, a × a. ఓకేనా. a × a కదా. అంటే వైశాల్యం a². చతురస్ర వైశాల్యానికి ఫార్ములా a². ఓకేనా. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. -45 ప్లస్కి ప్లస్ -45 ప్లస్కి ప్లస్ -45 × -45 ఓకే /100 చేస్తే ఏమొస్తుంది చూడండి. ఇక్కడ -45 రెండింటిని చేస్తే మైనస్ వస్తుంది. -45 ప్లస్ 45 అంటే ఎంత వస్తుంది? ఓకేనా. 45 × 45 మనకి ఎట్లా తెలిసింది? దీన్ని ఎట్లా చేస్తామంటే చూడండి. ఇప్పుడు ఎప్పుడైతే ఇట్లా 45 లాస్ట్కి 5 ఉంటుందో 5 5లో 25 5 × 5 25. ఈ రెండు సేమ్ నెంబర్స్ ఉంటాయి. దీని తర్వాత నెంబర్ తోటి అంటే దీని తర్వాత 4 ఉంది కదా. దీని తర్వాత నెంబర్ అంటే ఎంత 4 5 అంటే 20 20 25 అన్నట్టు. ఓకేనా. 20 25 ఈ రెండింటి చేస్తే అర్థమైంది కదా. ఇప్పుడు 15 ఉందనుకోండి. 15 × 15 అనుకో 5 5 25 ఇట్లనే రాసుకోండి. రెండు జాగాల 10ల స్థానంలో 1 ఉంది కదా. 1 తర్వాత నెంబర్తో ఇంటి అంటే 1 తర్వాత నెంబర్ ఏంటి 2 1 2 1 ఇక్కడ 2 వేసుకోండి. అట్లనే మనం చేసినాం ఏంటి 45 × 45 అంటే 45 × 45 అంటే 5 5లో 25 ఇట్లనే రాసుకున్నాం. రాసుకున్న తర్వాత 4 తర్వాత నెంబర్ ఎంత 5 కాబట్టి 4 × 5 20 అన్నట్టు. ఇది మల్టిప్లికేషన్ ట్రిక్. ఓకేనా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకే. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ ప్లస్. ఓకేనా. /100 వేసుకుంటే ఏమైతే చూడండి. ఇప్పుడు ఈ 2 సున్నాలు పోవాలంటే ఈ రెండు కుడి పక్క నుంచి 2 అంకెల తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. అంటే ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలి. ఈ 2 పోతాయి. ఓకేనా. ఇప్పుడు -2 ఉన్నాయి కాబట్టి రెండింటిని అడిగిస్తే -90 వస్తుంది. -90 ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్
20.25 ఓకేనా. ఇప్పుడు చూడండి 90లోకి వెళ్ళి 20 తీసేస్తే ఎంత 70 వస్తుంది. 70లోకి వెళ్ళి 0.25 తీసేస్తే 69.75 వస్తుంది ఓకేనా. 69.75 అంటే కర్ణం వైశాల్యం ఎంత ఫస్ట్ 100 ఉండే అనుకోండి. 100 ఉంటే ఈ కర్ణము 45% తగ్గడం వల్ల దాని వైశాల్యంలో ఎంత మార్పు వచ్చిందంటే ఇప్పుడు 100 ఉన్నది 69 అయింది కాబట్టి 100లోకి వెళ్ళి 69.75 తీసేస్తే ఎంత వస్తుంది చూడండి. డైరెక్ట్ 70 తీసేయండి, పాయింట్లలో తర్వాత చూద్దాం. 70 తీసేస్తే 30 వస్తుంది. 70 తీసేస్తే 30 వస్తుంది. ఇక్కడ 0.25 ఎక్కువ తీసేసినాం కాబట్టి దీనికి 0.25 యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 30.25 ఓకేనా. అంటే ఇదేమన్నాడు వైశాల్యంలో ఎంత శాతం మార్పు వచ్చిందంటే ఇంత శాతం మార్పు వచ్చింది ఓకేనా. వైశాల్యంలో 30.5% అంతేనా. ఆ 30.25% మార్పు శాతం ఓకేనా. రైట్, క్లియర్ కదా. చాలా ఇంపార్టెంట్ లెక్క, ఎందుకంటే ఈ ఫ్రాక్షన్స్ చాలా ఇంపార్టెంట్, రెగ్యులర్గా వస్తాయి. ఇంతకుముందు వచ్చిన ఫ్రాక్షన్స్ పర్సంటేజెస్ 20%, 10%, 5% ఇవన్నీ చిన్నవి, అవి ఈజీగా గుర్తుంటాయి. కానీ ఈ 37.5 అనేది, ఈ 45.45 అనేది కూడా చాలా డిఫికల్ట్ ఫ్రాక్షన్స్, చాలా ఇంపార్టెంట్ ఫ్రాక్షన్స్ కాబట్టి ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. చాలాసార్లు ఎగ్జామ్లో వీటిని బేస్ చేసుకొని లెక్కలు అడుగుతాడు. ఇప్పుడు త్రిభుజం యొక్క ఎత్తు వైశాల్యం అంటే ఎంత, ½ BH అవును కదా, ½ BH ఓకేనా. ఇప్పుడు చూడండి సేమ్ మళ్ళీ ఇదే, ఈ రెండింటి మర్చిపోండి. B/H వైశాల్యం అంటే ఎంత, B/H అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఎత్తు అంటే ఏంటి, H అనుకుందాం. H అనుకుంటే హైట్ కదా, H. సో 37.5 పెరిగింది. 37.5 అంటే మనం ఏం చెప్పినాం ఓకేనా, 37.5 అని చెప్పినాం. ఓకే, 37.5 అంటే ఏమొస్తుంది, 3/8 అంతే కదా. 3/8 1/8 అంటే 12.5%. ఇప్పుడు 1 ప్లేస్లో 3 ఉంది కాబట్టి దీన్ని 3తో ఇంటూ చేస్తే ఏమొస్తుంది, 37.5 వస్తుంది ఓకేనా. ఇది బేసిక్స్లో చెప్పినా చూడండి వస్తుంది ఇవన్నీ కూడా ఓకేనా. అంటే హైట్ ఎంత పెరిగింది అన్నట్టు 37.5 పెరిగింది, 37.5% పెరిగింది. 37.5% పెరిగిందంటే దీన్ని భిన్నాలలో రాసుకుంటే 3/8 పెరిగింది. 3/8 అంత పెరిగింది అంటే మొదట 8 ఉన్నది, ఈ 3 పాయింట్లు పెరిగి ఎంత అయింది, 11 అయింది. ఇది హైట్కు సంబంధించింది. ఇప్పుడు ఆధారం అంటే ఏంటి, బేసే కదా. ఆధారం అంటే బేసే కదా. బేస్ ఎంత పెరిగిందట, 45.45%. 45.45% అని అన్నాడు. అంటే నేను చెప్పిన ఈ పర్సంటేజ్లలో 45 ఉంది. 45 అంటే దేని మల్టిపుల్, 9 × 5 యొక్క మల్టిపుల్, అంటే 9 ఎక్కం ఉన్నదట. 9 ఎక్కము శాతాలలో ఉంటే హారంలో ఏమొస్తుందని చెప్పిన, 11 వస్తుందని చెప్పిన అవునా. 11 వస్తుంది. ఇది ఏ ఎక్కంలో పోయింది, 5 ఎక్కంలో పోయింది. అంటే 5/11 అనమాట. 45.45ని మనం భిన్నంలోకి మార్చుకుంటే 5/11 అంటే 5/11. 45.45ని మనం భిన్నంలోకి మార్చుకుంటే ఎంత, 5/11. 5/11 పెరిగిందా తగ్గిందా, పెరిగింది కాబట్టి మొదట బేసు 11 ఉన్నది, ఎంత పెరిగింది, 5 పాయింట్లు పెరిగింది. అంటే 11 ఉన్నది 5 పాయింట్లు పెరిగి ఎంత అవుతుంది, 16 అవుతుంది. 5 పాయింట్లు పెరిగితే ఎంత అవుతుంది, 16 అవుతుంది ఓకేనా. ఇప్పుడు చూడండి ఇంటే కదా, రెండు యొక్క లబ్ధమే కదా వైశాల్యం అంటే ఏ. చూడండి ఎంత పెరుగుద్దో. ఇప్పుడు ఏదైనా టేబుల్లో అవుతుంది చూడండి, 11కి 11 క్యాన్సిల్ అయింది ఓకేనా. 8 ఎక్కం 8 2ల. మొదట వైశాల్యము 1 ఉంటే తర్వాత ఏమైంది, 2 అయింది. అంటే 1 పెరిగిందంటే 100% పెరిగింది ఓకేనా. వైశాల్యంలో ఎంత మార్పు శాతం వచ్చింది, 100% మార్పు శాతం వచ్చేసింది. ఓకే, క్లియర్ కదా. ఇవి మీకు నోటికి రావాలి, రాకపోతే ఇంత ఈజీ అయిపోదు లెక్క. అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి ఇదంతా రాసిన. నేను ఏంటంటే ఏం చేస్తాను లెక్కలలో, 37.5 అంటే 8 ఉన్నది 11 అయింది ఓకేనా. 8 ఉన్నది 11 అయింది, ఇది 11 ఉన్నది 16 అయింది. కాబట్టి 8 ఉన్నది 11 అయింది, 11 ఉన్నది 16 అయింది. కాబట్టి 11 క్యాన్సల్, 8 ఎక్కం 8 2 ఓకే. 1:2 అంటే 1 పెరిగింది, 100% పెరిగింది. డైరెక్ట్ వేసేస్తాను నేను ఓకేనా. ఈ కాన్సెప్ట్ అంతా తెలిస్తే ఈ స్టెప్పే వేస్తాం. క్లియర్ కదా. మోస్ట్ ఇంపార్టెంట్ ఇట్లాంటివి అడుగుతూ ఉన్నాడు ఎగ్జామ్లో. చూడండి చాలాసార్లు రిపీటెడ్. ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు 20 సెంటీమీటర్లు ఉంది ప్రస్తుతం ఓకేనా. ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు ప్రస్తుతం 20 సెంటీమీటర్లు ఉంది. దాని పొడవు 30% పెరిగింది. అంటే ఈ పొడవు ఎంత పెరిగింది, 30% పెరిగింది. వెడల్పు ఎంత శాతం తగ్గింది, 20% తగ్గింది. వెడల్పు 20% తగ్గింది. అయినా దాని వైశాల్యం ఎంత, 100 సెంటీమీటర్లు పెరుగుతుంది. ఎప్పుడట, ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు 20 సెంటీమీటర్లు ఉన్నది ప్రస్తుతము. అయితే ఆ పొడవు 20% పెరిగింది, వెడల్పు 20% తగ్గింది ఓకేనా. పొడవు 30% పెరిగింది, వెడల్పు 20% తగ్గింది. అప్పుడు దాని వైశాల్యం ఎంత పెరిగిందట, 100 సెంటీమీటర్లు పెరిగింది. ప్రస్తుతం వైశాల్యం ఎంత,
అంటున్నాడు. అంటే ఇక్కడ పొడవు ఎంత పర్సెంటేజ్ పెరుగుతుందో చెప్పిండు, కానీ వెడల్పులో ఎంత పెరిగిందో మనకు చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు దీర్ఘచతురస్ర వైశాల్యానికి ఫార్ములా మనకు తెలుసు కదా, L/B. అవును కదా, L/B. ఇప్పుడు చూడండి, దీన్ని చూద్దామంటే ఫస్ట్ 20 సెంటీమీటర్లు దీన్ని పక్క పెట్టండి. ఇదంతా పొడవు, ఇదంతా మనకు అవసరం లేదు, ఓకేనా, దీంతో సంబంధం లేదు. పొడవు 30% పెరిగింది, 30% పెరిగింది. ఎంత ఎల్లు ఎంత పెరిగిందట, 30% పెరిగింది. 30% అంటే మనం భిన్నాలలో రాసుకుంటే ఏమవుతుంది, 3/10 అవుతుంది. అంటే మొదట పొడవు 10 ఉంటే 3 పెరిగింది కాబట్టి ప్లస్, అంటే దీన్ని రాసుకుంటే మొదట 10 ఉన్నది, ఇప్పుడు ఎంత అయింది, 3 పెరగడం వల్ల 13 అయింది. ఇది పొడవు యొక్క పరిస్థితి. వెడల్పు ఎంత తగ్గింది, వెడల్పు 20% తగ్గింది. వెడల్పు అంటే బేసే కదా, 20% తగ్గింది. 20% తగ్గింది కాబట్టి 20% అంటే మనకు తెలుసు కదా, 20% అంటే ఎంత, 1/5. అంటే మొదట 5 ఉన్న వెడల్పు 1 తగ్గింది. అంటే 5 ఉన్నది 1 తగ్గి ఏమవుతుంది, 4 అవుతుంది. అంటే ఈ రెండింటిని ఇంటూ చేస్తేనే కదా మనకు వైశాల్యం వస్తుంది. ఇదే కదా ఇక్కడ రాసినాం. సో ఈ రెండింటిని ఇంటూ చేస్తే ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఇంటూ చేసి రాసుకోవచ్చు, బట్ అవసరం లేదు, ఓకేనా. ఇప్పుడు ఏదైనా కొట్టుడు పోతాయి చూడండి, పోయినా కూడా చేయని అవసరం లేదు, డైరెక్ట్ చేసినా వస్తుంది, ఓకేనా. 15 50, ఓకేనా, 50 ఈ 13 52, ఓకేనా, 52. ఇప్పుడు మొదట ఇది వైశాల్యం అన్నట్టు వచ్చింది, ఏంటిది వైశాల్యం, ఓకేనా. పొడవు ఇంటూ వెడల్పు లబ్ధమే కదా, ఈ రెండింటిని లబ్ధమే కదా, చూడు, L/B, ఓకేనా. మొదట వైశాల్యం 50 ఉండే, తర్వాత 52 అయింది. మనకు 100% అనుకుంటే ఈజీ. వైశాల్యం ఫస్ట్ ఎంత తెలియదు కాబట్టి, మొదట ఇనిషియల్గా వైశాల్యం ఎంత పెరిగిన తర్వాత కాబట్టి మొదట ఏమనుకుంటున్నాం మనం, మొదట వైశాల్యం ప్రతిసారి కూడా తెలియకపోతే 100%, ఓకేనా, తెలియకపోతే 100%. సో ఈ 50ని 100%గా రాసుకోవాలంటే 50ని దేంతో ఇంటూ చేస్తే 100 వస్తుంది, 50/2. దీన్ని లెఫ్ట్ సైడ్ ఇంటూ చేసినాం 2తో కాబట్టి దీన్ని కూడా ఇంటూ 2 చేయండి, చేస్తే 104 వస్తుంది. అంటే ఇప్పుడు ఏమైంది, మొదట వైశాల్యం ఎంత, 100 పాయింట్లు ఉంటే తర్వాత 104 పాయింట్లు అయింది. అంటే ఎన్ని పాయింట్లు పెరిగినట్టు, 4 పాయింట్స్ పెరిగింది. అంటే 4 పాయింట్స్లలో 4 పాయింట్స్ పెరిగింది. కానీ దాన్ని పెరిగింది ఎంత అంటున్నాడు, వైశాల్యం 100 సెంటీమీటర్లు పెరుగుతుంది అంటున్నాడు. అంటే ఈ 4 పాయింట్స్ వాల్యూ ఎంత అనట, 100 అనట. కానీ మనకి ఇనీషియల్గా ఎంత ఉంది, 100 ఉంది. అంటే 4 పాయింట్స్కి 100 అయితే 100 పాయింట్స్కి ఎంత, ఓకేనా. 4 ఎక్కం 4 25, ఓకేనా. ఇట్లా కూడా చేసుకోవచ్చు, మీకు ఇంత ముందు చెప్పినా ఇట్లా వెళ్ళమని చెప్పినా కదా, ఓకేనా. 100/4, ఓకే, 4 × 100, ఓకేనా. 4 ఎక్కం 4 25, ఓకే, 4 ఎక్కం 4 25. అంటే 100 × 25 ఎంత వస్తుంది, 2500 వస్తుంది. వైశాల్యం ఎందుకు ఇచ్చిండు, సెంటీమీటర్. వైశాల్యం ఏం చెప్తారు, సెంటీమీటర్ స్క్వేర్, ఓకేనా, సెంటీమీటర్ స్క్వేర్. ఇది స్టార్టింగ్లో. కానీ ఇక్కడ పెరిగింది కదా వైశాల్యం, ఇప్పుడు పెరిగింది కదా, ఎంత పెరిగింది, 4 పాయింట్లు పెరిగింది. 4 పాయింట్లు పెరిగినప్పుడు దాని వైశాల్యం ఎంత అంటున్నాడు, ఓకేనా. 4 పాయింట్లు పెరిగినప్పుడు దాని వైశాల్యం ఎంత అంటున్నాడు. కాబట్టి చేసుకోండి. ఇప్పుడు 4 పాయింట్స్ పెరిగినాక ఎంత అయింది, 4 అయింది కదా. ఇప్పుడు 4 పాయింట్స్, ఇది ప్రస్తుతం అంటే పెరగక ముందు ఇది, ఓకేనా, ఓకేనా. 4 పాయింట్స్ ఎంత ఇచ్చిండు, ఓకేనా. 4 పాయింట్స్ ఎంత ఇచ్చిండు చూడండి, 100, అవునా. ఎంత పెరిగింత అయింది, 104 అయింది, ఓకేనా. 104 పాయింట్స్కి ఎంత, ఓకే, చూడండి, 104/4 × 100 వేసుకుంటే ఎన్నిసార్లు పోతుంది చూడండి, 4 × 2 8, 4 × 6 24, 26 సార్లు పోతుంది, ఓకేనా. 4 ఎక్కం 4 26, ఓకేనా. 26 × 100 ఎంత, 2600 సెంటీమీటర్లు స్క్వేర్. ఎందుకు, వైశాల్యం కాబట్టి, ఓకేనా. 2 డైమెన్షన్లో వైశాల్యం కాబట్టి. అంటే ప్రస్తుత వైశాల్యం ఇది ఎంత, ప్రస్తుతం పెరిగిన తర్వాత పెరగక ముందేమో 2500 ఉండే, పెరిగిన తర్వాత 2600 అయింది. ఇక్కడ మనకి అడిగిండు, ప్రస్తుత వైశాల్యం అడిగిండు కదా. సో ఆన్సర్ ఇది, ఓకేనా, ఆన్సర్ ఇది. అర్థమైందా, క్లియరా. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒక్కసారి మళ్ళీ. ఇదే లెక్కను చూడండి, ఇదంతా ఏం చేయకుండా ఒకవేళ మన కాన్సెప్ట్ తెలిసినట్టయితే, పర్సంటేజెస్ యొక్క కాన్సెప్ట్ తెలిసినట్టయితే ఎట్లా చేస్తామో చూడండి. ఇప్పుడు పొడవు 30% పెరిగింది. అంటే మనకి ఇనీషియల్గా ఎంత ఉందో తెలియదు కాబట్టి ఇనీషియల్గా ఎంత ఉంది అనుకుంటున్నా నేను, 100 ఉందనుకుంటున్నా, అవునా. 30% పెరిగింది. అంటే 30% గ్రోత్. అంటే 100 + 30 ఎంత అయింది, 130 అయింది. ఇది పొడవుకు సంబంధించింది. వెడల్పు ఎంత, వెడల్పు 20% తగ్గింది. అంటే బేసికల్గా 100 ఉండే 20% తగ్గిందంటే -20 కదా, అంటే ఇది 80 అయింది. ఇప్పుడు వైశాల్యం అంటే మనకు ఫార్ములా తెలుసు, పొడవు ఇంటూ వెడల్పే కదా. అంటే ఇది పొడవు ఇది వెడల్పు, ఇది పొడవు ఇది వెడల్పు, అంటే ఇవి రెండింటిని ఇంటూ చేయాలి, అంటే 100 ఎంత, 100 ఎంత, 10,000 కదా. 10,000 వేసుకోండి. చూడండి, భయపడద్దు, పెద్ద నెంబర్లు వచ్చినాయి, ఓకేనా.
ఇప్పుడు 13 ఎందులు ఎంత 104 ఓకేనా 104 ఓకేనా ఇక 2 సున్నాలకు 2 సున్నాలు ఓకేనా 2 zeros క్యాన్సల్ అవునా ఇప్పుడు ఏ టేబుల్లో పోతుంది చూడు ఇది 100 ఉంది ఇది 104 ఉంది కాబట్టి 425లో 100 ఓకేనా 426 ఎంత 104 అవునా అంటే 25:26 వచ్చింది అంటే ఎన్ని పాయింట్లు పెరిగింది ఇక్కడికి ఒక పాయింట్ పెరిగింది అంటే ఇక్కడ ఒక పాయింట్ పెరగడం వల్ల వైశాల్యం ఎన్ని సెంటీమీటర్లు పెరిగింది 100 సెంటీమీటర్లు పెరిగింది అంటే 1 part is equal to 100 సెంటీమీటర్స్ అవునా కానీ ప్రస్తుత వైశాల్యం అంటే ఫస్ట్ ఇంత ఉన్నది పెరిగి ప్రస్తుతం ఎంత అయింది 26 అయింది కాబట్టి 26 పార్ట్స్కి ఎంత అవునా ఇప్పుడు ఇట్లా వెళ్ళమని చెప్పిన ప్రతిసారి చూడండి 26 డివైడెడ్ బై 1 × 100 ఓకేనా 26 × 100 2600 సో పొడవు ఇంటూ వెడల్పు కాబట్టి ఇంటూ చేసినాం సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ ఓకేనా ఇది ఆన్సర్ కాన్సెప్ట్ తెలిస్తే ఇంత ఈజీ ఓకే క్లియర్